సో గర్భం రాకపోవడానికి కారణాలు ఏంటి? కామన్గా అందరికీ వస్తున్న ప్రశ్న ఇది. సో గర్భం రాకపోవడానికి పలానా ఒక్క కారణం అంటూ ఉండదు, మెనీ రీజన్స్ అదే. సో అందులో ఆడవాళ్ళలో కారణాలు వేరున్నాయి, మగవాళ్ళలో కారణాలు వేరున్నాయి, కొన్నిసార్లు ఇద్దరికి కలిపి కారణాలు ఉంటాయి. సో ఆడవాళ్ళలో ఫస్ట్ కారణాలు డిస్కస్ చేద్దాము. సో నెల నెల అండం విడుదల అవ్వాలండి. నెల నెల అండం విడుదల అయితే అప్పుడు టైంకి పీరియడ్ వస్తుంది. సో ఎవరికైనా పీరియడ్ టైంకి రాలేదు అంటే మేబీ అండం విడుదలలో ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు. హార్మోనల్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటాము. అలాంటి సిచ్యువేషన్లో అండం విడుదల కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు. సో ఇవి మనం కొన్ని టెస్ట్ చేసుకొని కనుక్కోవచ్చు. సో టెస్ట్లో తెలిసిపోతుంది అండం వచ్చిందా రాలేదా, దాన్ని బట్టి అండం విడుదల అవ్వడానికి కొన్ని సింపుల్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. సో ఇది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే ఆడవాళ్ళలో గర్భసంచి పక్కన ఉన్న 2 ట్యూబ్స్, ఈ ట్యూబ్స్లో ఏమన్నా బ్లాక్ ఉండొచ్చు. సో ఇలాంటి బ్లాక్స్ కొన్ని టెస్ట్ చేయాలి. బ్లాక్స్ కానీ ఉంటే మెజారిటీ 90% బ్లాక్స్ ఓపెన్ చేయగలిగే బ్లాక్స్ ఉంటాయండి. సో చిన్న చిన్న మ్యూకస్ ప్లగ్స్ ఇలాంటివి బ్లాక్ చేస్తాయి ట్యూబ్స్ని. ట్యూబ్ అంటే చాలా పల్చగా, పెన్లో రీఫిల్ అంత పల్చగా ఉంటుందన్నమాట. సో ఆ ట్యూబ్లో బ్లాక్ కొన్నిసార్లు క్లియర్ చేయొచ్చు, కొన్నిసార్లు క్లియర్ చేయలేకపోవచ్చు. సో క్లియర్ అయితే ట్యూబ్ ఓపెన్ అయిపోతే మళ్ళీ న్యాచురల్గానే ట్రై చేసుకోవచ్చు. ఓపెన్ అవ్వలేకపోతే అప్పుడు మేబీ టెస్ట్ ట్యూబ్ బేబీ ఆప్షన్కి వెళ్ళాలి. ఎందుకంటే ట్యూబ్లో బ్లాక్ ఉంటే అండం వీర్యం కలవడానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో అది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే గర్భసంచి లోపల ఏదైతే ఏరియా ఉంటుందో దాంట్లో ఏమైనా అడ్డంకులు ఉంటాయి. సో మంచి స్మూత్గా రౌండ్ సర్ఫేస్గా గర్భసంచి లోపల ఏరియా ఉంటుందండి. కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్ గర్భసంచి లోపల వైపు ఉన్నప్పుడు, కొన్నిసార్లు పాలిప్స్ అంటాం, అవి గర్భసంచి లోపల వైపు ఉన్నప్పుడు, కొన్నిసార్లు గర్భసంచి షేప్ కరెక్ట్గా లేనప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రెగ్నెన్సీ అటాచ్ అవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఇవి విమెన్లో అంటే ఆడవాళ్ళలో మనం చూస్తున్న కారణాలు మెజారిటీలో. సో ఒక 10 మంది కపుల్స్ని తీసుకుంటే అందులో 3 కపుల్స్కి ఆడవాళ్ళలో కారణం ఉంటుందండి, ఇంకో 3 కపుల్స్కి మగవాళ్ళలో కారణం ఉంటుంది. అంటే 30% లేడీస్ కాజ్ ఉంటుంది, 30% ఆఫ్ ద పీపుల్లో జెంట్స్ కాజ్ ఉంటుందండి. సో మగవాళ్ళలో ఏం చూస్తాం ప్రాబ్లం మనం? సో మగవాళ్ళల్లో వీర్యం కౌంట్ అండి. సో వీర్యం అనేది, వీర్యంలో స్పర్మ్స్ ఉంటుంది. సో సెక్రీషన్స్ అన్ని గ్లాండ్స్లో నుంచి వచ్చే సెక్రీషన్స్లో వీర్యం కౌంట్ చూస్తామన్నమాట. సో వీర్యం కౌంట్ మినిమం 15 మిలియన్స్ ఉండాలి, అంటే 15 మిలియన్స్ పర్ ఎంఎల్. ఈచ్ ఎంఎల్ ఆఫ్ సీమెన్లో 15 మిలియన్ స్పర్మ్స్ ఉండాలండి. సో ఈ వీర్యం కౌంట్ కానీ తక్కువ ఉంటే అప్పుడు ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బంది కలగచ్చు. ఎంత తక్కువ ఉంది అనే దాన్ని బట్టి IUI, IVF అనేది సజెస్ట్ చేస్తూ ఉంటామండి. సో కౌంట్ ఒక్కటే మ్యాటర్ కాదు ఇందులో. వీర్యం కౌంట్ బాగుండి ఒకవేళ వీర్యం మూవ్మెంట్ లేకపోతే, మొటిలిటీ అంటాం, స్పర్మ్ మొటిలిటీ, సో కింద వెజైనాలో డిపాజిట్ అయిన వీర్యం మూవ్ అయ్యి పైన ట్యూబ్స్ వరకు వెళ్ళి ఎగ్తో ఫర్టిలైజ్ అవ్వాలన్నమాట. సో మూవ్మెంట్ లేకపోతే, స్పర్మ్ లైవ్గా ఉన్న మూవ్మెంట్ లేకపోతే అది అక్కడే డెడ్ అయిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బందిగా ఉండొచ్చు. నెక్స్ట్ థింగ్ ఈజ్ నార్మల్ ఫార్మ్స్, అబ్నార్మల్ ఫార్మ్స్ అని అంటాం అనమాట. సో స్పర్మ్స్ నంబర్ బాగుండి కూడా అబ్నార్మల్ ఫార్మ్స్ ఉంటాయి, అంటే వాటి తయారీ కరెక్ట్గా ఉండదు. అప్పుడు ఆ స్పర్మ్ ఎగ్ని ఫర్టిలైజ్ చేయడం కుదరదు అనమాట. సో ఇవి మేల్లో మనం చూస్తున్న ప్రాబ్లమ్స్. దీంట్లో మేల్లో ఓన్లీ సీమన్ అనాలిసిస్ ఒకటే టెస్ట్, దాంట్లోనే మొత్తం ప్రాబ్లం ఎక్కడుంది అనేది అర్థమైపోతుంది. సో 30% కపుల్స్లో మేల్ ప్రాబ్లం చూస్తుంటాం అనమాట. సో మరో 30% కపుల్స్లో ఇద్దరికి ప్రాబ్లం ఉండడం చూస్తాం. దాన్ని మిక్స్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. సో లేడీ కారణం కూడా ఉంటుంది, జెంట్స్ కారణం కూడా ఉంటుంది. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్లో ఉన్నప్పుడు ఇద్దరు కలిపి ట్రీట్మెంట్స్ వాడుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ ఇంకొక 10% చూస్తామండి. సో మేల్ ఫర్టిలిటీ, మేల్లో అంటే ఆడవాళ్ళలో అన్నీ కరెక్ట్గా ఉంటుంది టెస్ట్ చేసినప్పుడు, హస్బెండ్లో కూడా టెస్ట్ చేసినప్పుడు అన్నీ కరెక్ట్గా ఉంటుంది, అయినా ప్రెగ్నెన్సీ రాదు వాళ్ళకి. ఇలాంటిది మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామండి. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఒక 10% మందిలో చూస్తాము. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఒక 2 years న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. ఒక 2 years ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి డైరెక్ట్గా IVF సజెస్ట్ చేస్తామండి.